కొన్ని సంఘటనలు చూస్తే ఐదుగురు ఎస్పీలని మార్చడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా వారి ప్లేసులో కొత్త వాళ్ళని కూడా నియమించడం జరిగింది. ఈరోజు ఒక ఎల్లో మీడియా పత్రికలో మీరు చూస్తే బ్యానర్ ఐటమ్ వీళ్ళు కూడా వైసీపీ అనుకూలమే. అంటే ఏమి సందేశం పంపిస్తున్నారు ప్రజలకి? ఎలాంటి సందేశం పంపిస్తున్నారు? ఒక ఎలక్షన్ కమిషను డైరెక్ట్ ఐపీఎస్లు నియమించాలని చెప్పి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు నియమించాలని చెప్పి ఒక్కొక్క జిల్లాకి 3 పేర్లు తీసుకొని ఆ 3 పేర్లు కూడా పరిశీలించి అందులో ఎవరిని వేయాలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా తప్పుబట్టి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారో ఇవాళ అర్థమవుతుంది. చాలా నీచమైన ఆలోచన. పేపర్లో రాయటం, పురంధేశ్వరి గారు రాశారంట మరి 30 మంది ఐఏఎస్లు మార్చమని. ఎక్కడ పోతున్నారు ఇవాళ? అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు పలానా కలెక్టర్ని పలానా ఎస్పీ గారిని మార్చమంటే వీళ్ళు మారుస్తున్నారు. అంతేగా అర్థం? ఇది బ్యానర్ ఐటెం పెట్టి దీనిలో రాసే కార్యక్రమం చేయటం, వీళ్ళు కూడా వైసీపీకి అనుకూలమే అని మళ్ళీ ఇలాంటి సంఘటనల్ని ఈరోజు ప్రజలు గమనించాలి. ప్రజలు తిరస్కరణ ఏ ఉద్దేశంతో వీళ్ళు రాస్తున్నారు, ఏ ఉద్దేశంతో వీళ్ళ కార్యక్రమాలు రాస్తున్నారు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు పెన్షన్ల గురించి ఈ పాపం దాదాపు ఈ రాష్ట్రంలో 5గురు ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వచ్చి వడగాలికి ఎండలకి చనిపోవడం జరిగింది. దీనికి పూర్తిగా బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలి. ఎందుకంటే ఈ పెట్టింది నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఎవరో మనందరికీ తెలుసు. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెడితే ఆదిరెడ్డి వాసు అనే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజమండ్రిలో ఎవరైతే పోటీ చేస్తున్నారో, రాజమండ్రి సిటీలో పోటీ చేస్తున్నాడో ఆయన పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మేమందరం వెళ్ళి చంద్రబాబు నాయుడికి చెప్పాము ఈ విధంగా పెన్షన్లు వాలంటీర్ల చేత ఇవ్వచ్చొద్దని చెప్పి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు రమేష్ కుమార్కి ఆదేశాలు ఇచ్చి ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టించడం జరిగింది. దానివల్ల ఈరోజు వాలంటీర్ ద్వారా పెన్షన్లు అందించారు. ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ టకా ఒక్క రోజులో కంప్లీట్ చేస్తారు. ఈలోపే ఏం మారుస్తారండి ఓటర్లని? ఈలోపే వాళ్ళ యొక్క మనోభావాలను ఇప్పటికే ఓటర్ డిసైడ్ అయిపోయి ఎవరికి ఓటేయాలనేది. ఇంకా వీళ్ళని మార్చే కార్యక్రమం ఉంటుందా? ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మీరు? ఇవాళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, దివ్యాంగులు, మంచంలో ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళు ఇంటి దగ్గర లేవలేని కథలేని వాళ్ళని కూడా ఈరోజు మీరు సచివాలయానికి తెప్పించి పెన్షన్లు అందించే కార్యక్రమం చేశారంటే ఈ పాపం చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రజలందరూ గమనించాలి. వాలంటీర్ వ్యవస్థ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మళ్ళీ తిరిగి గెలిపించుకుంటే పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ అట్లానే మన నర్సరావుపేట అబద్ధాల అరవింద్ బాబు గారు